ఇండోనేషియాలోని జకర్తాలో 2025 జూన్ 10వ తేదీన ఒక సెమినార్ జరిగింది. దాని పేరు వచ్చి అనాలిసిస్ ఆఫ్ ది ఇండియా పాకిస్తాన్ ఎయిర్ బ్యాటిల్ అండ్ ఇండోనేషియాస్ యాంటిసిపేటింగ్ స్ట్రాటజీస్ ఫ్రమ్ ది పర్స్పెక్టివ్ ఆఫ్ ఎయిర్ పవర్. ఈ సెమినార్ లో ఇండియాకి పాకిస్తాన్ కి మేలో జరిగిన యుద్ధాన్ని అంటే ఆపరేషన్ సింధూర్ గురించి అనలైజ్ చేశారు. ఈ సెమినార్ కి ఇండియన్ నేవీ కెప్టెన్ అయిన శివ్ కుమార్ అటెండ్ అవుతాడు. ఆ ప్రెజెంటేషన్ లో పాకిస్తాన్ క్లెయిమ్ చేసిన 3 రఫేల్ జెట్స్ తో పాటు 6 ఇండియన్ ఫైటర్ జెట్స్ ని డౌన్ చేసినట్టు వేస్తారు. దానికి కెప్టెన్ శివ్ కుమార్ రెస్పాండ్ అవుతూ అన్ని ఫైటర్ జెట్స్ లాస్ అవ్వలేదు, కానీ కొన్ని ఫైటర్ జెట్స్ లాస్ అయ్యాము అని చెప్తాడు. అలా ఎందుకు లాస్ అవ్వాల్సి వచ్చిందో రీజన్స్ కూడా చెప్తాడు. ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేసినప్పుడు ఇండియన్ గవర్నమెంట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి మిలిటరీ ఇన్స్టాలేషన్స్ ని, ఎయిర్ డిఫెన్స్ ని అటాక్ చేయొద్దని డైరెక్ట్ చేస్తుంది. టెర్రరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మాత్రమే డిస్ట్రాయ్ చేయాల్సిందిగా ఆదేశాలు ఇస్తుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లోని టెర్రరిస్ట్ క్యాంపుల మీద మాత్రమే దాడి చేసి డిస్ట్రాయ్ చేస్తుంది. అప్పుడు పాకిస్తాన్ మిలిటరీ ఇన్వాల్వ్ అవుతుంది. ఆ సమయంలో ఐఏఎఫ్ జెట్స్ ని లాస్ అవుతుంది. ఇలా ఇండియన్ పొలిటికల్ లీడర్షిప్ పెట్టిన కండిషన్ వల్ల ఫైటర్ జెట్స్ ని లాస్ అవ్వాల్సి వస్తుంది. ఈ కండిషన్ పెట్టడానికి కూడా కారణం ఉంది. ముందుగా పాకిస్తాన్ మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్స్ మీద, ఎయిర్ డిఫెన్స్ మీద దాడి చేస్తే యుద్ధం మనం స్టార్ట్ చేసినట్టు అవుతుంది. అది ఫుల్ స్కేల్ యుద్ధం అయ్యే అవకాశం కూడా ఉంది. అందుకని టెర్రరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మాత్రమే డిస్ట్రాయ్ చేయాల్సిందిగా డైరెక్షన్ ఇస్తుంది. కానీ పాకిస్తాన్ మిలిటరీ ఎయిర్ ఫోర్స్ అటాక్ చేస్తుంది. తర్వాత మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తన టాక్టిక్స్ ని, స్ట్రాటజీని మార్చి ముందుగా పాకిస్తాన్ లోని ఎయిర్ డిఫెన్స్ ని డిస్ట్రాయ్ చేస్తుంది. మిలిటరీ ఇన్స్టాలేషన్స్ ని డిస్ట్రాయ్ చేస్తుంది. తర్వాత పాకిస్తాన్ లో అటాక్ చేసి ఎయిర్ ఫీల్డ్స్ ని, పోర్ట్స్ ని డిస్ట్రాయ్ చేసింది. అలా స్ట్రాటజీని మార్చిన తర్వాత ఎటువంటి ఫైటర్ జెట్ లాస్ లేకుండా దాడి చేసి ఆల్ ఫైటర్ జెట్స్ తిరిగి వచ్చాయి. ఆపరేషన్ సింధూర్ ఇనిషియల్ స్టేజ్ లో అంటే ఫస్ట్ డే అయిన 7th మే మాత్రమే జెట్ లాస్ జరిగింది. కానీ యుద్ధం 8th, 9th, 10th మే వరకు జరిగింది. అప్పుడు ఎటువంటి జెట్ లాస్ జరగలేదు. ఇక్కడ SEAD అండ్ DEAD అనే కాన్సెప్ట్ ఉంటుంది. సప్రెషన్ అండ్ డిస్ట్రక్షన్ ఆఫ్ ఎనిమీ ఎయిర్ డిఫెన్స్. అంటే ముందుగా ఎయిర్ డిఫెన్స్ ని ధ్వంసం చేసి తర్వాత దాడి చేయాలి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్ట్రాటజీని మార్చిన తర్వాత ఈ మెథడ్ ని ఫాలో అవుతుంది. ఇలా సక్సెస్ఫుల్ గా ఆపరేషన్ సింధూర్ ని కంటిన్యూ చేస్తుంది. కెప్టెన్ శివ్ కుమార్ చేసిన వ్యాఖ్యల గురించి జకర్తాలోని ఇండియన్ ఎంబసీ కూడా ఒక స్టేట్మెంట్ ని రిలీజ్ చేసింది. దాంట్లో ఏముందంటే, కెప్టెన్ శివ్ కుమార్ మాట్లాడిన విషయాన్ని మీడియా మిస్రిప్రజెంట్ చేస్తుంది. ఆయన ఇంటెన్షన్ ఏంటంటే, ఇండియాలో ఆర్మ్డ్ ఫోర్సెస్ పొలిటికల్ గవర్నమెంట్ కింద ఉంటాయి, కానీ పక్క దేశంలో లాగా మిలిటరీ లీడర్షిప్ ఉండదు. ఆపరేషన్ సింధూర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే టెర్రరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మాత్రమే డిస్ట్రాయ్ చేయడం. కానీ పాకిస్తాన్ ఎదురు తిరగడం వల్ల యుద్ధంగా మారింది. తర్వాత యుద్ధం ఆపమని పాకిస్తాన్ వేడుకునేదాకా ఆపరేషన్ సింధూర్ ని కంటిన్యూ చేసింది. జై హింద్.